హలో అండి, అందరికీ నమస్తే. మంచి రుచికరమైన బెండకాయ వేపుడు వెల్లుల్లిపాయలతోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ రెసిపీని బ్యాచిలర్స్ పిల్లలు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఏమీ అవసరం లేదండి, ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చు. ముందుగా కళాయిలో కొంచెం నూనె వేసుకోండి. ఉట్టి వెల్లుల్లిపాయలతోనే మనకు చాలా టేస్టీగా ఉంటుంది. ఓన్లీ పచ్చిమిర్చితోనే తయారు చేసుకోవచ్చు. ముందుగా ఆవాలు అలాగే జీలకర్ర కొంచెం వేసుకోండి. ఈలోపు మనం పచ్చిమిర్చి ఉల్లిపాయలు అరకిలో బెండకాయలకి ఒక చిన్న 2 ఉల్లిపాయలు పచ్చిమిర్చి మీరు టేస్ట్కు తగ్గట్టు వేసుకోవచ్చు. ఇందులో కారం వేయట్లే కాబట్టి కొన్ని ఎక్కువగా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు దీంట్లో వేసుకోవాలి. బెండకాయ కదా ఏముంది ఇందులో అనేసి అనుకోవద్దండి. ఇది మనం రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. దీంట్లో కొబ్బరి వెల్లుల్లిపాయ పొడి వేసుకోవచ్చు, పుట్నాల పొడి వేసుకోవచ్చు, పల్లీల పొడి వేసుకోవచ్చు, పల్లీలు వేయించి వేసుకోవచ్చు. రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. కానీ అలా కాకుండా బ్యాచిలర్స్ పిల్లలు అలాగే సింపుల్గా జాబ్కి వెళ్ళే వాళ్ళు హడావిడిగా లేకుండా చాలా ఈజీగా 2 నిమిషాల్లో మనం తయారు చేసుకోవచ్చు. ఇవి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుతూ ఉండండి. కొంచెం ఉప్పు వేసి వేయించండి. చూడండి వేగిపోయాయి. హై ఫ్లేమ్లో పెట్టి స్టవ్ దగ్గర ఉండి వేయించితే మనకి 2 నిమిషాల్లో వేగుతాయి. ఆ తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు, కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి. ఒక 10-15 వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. ఇది వేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అన్నమాట. ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. మీరు టమాటా రసం కానీ పచ్చి పులుసు కానీ ఏదైనా రెడీగా పెట్టుకొని ఈ బెండకాయ వేపుడు మనం రైస్లోకి తినొచ్చు. చాలా బాగుంటుంది. పిల్లల లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు. తొందరగా అయిపోతుంది. ఈ విధంగా చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ కారం కావాలి అనుకుంటే కూడా వేసుకోవచ్చు. మీరు చివరిలో కొత్తిమీర వేసుకుంటే మనకి ఈజీగా రెడీ అయిపోయే బెండకాయ ఫ్రై తయారైపోయింది. బ్యాచిలర్స్ పిల్లలైతే హడావిడి లేకుండా ఈ విధంగా చేసుకోండి. మంచి రుచిగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే వీడియోలన్నీ కూడా ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా చేస్తానండి. మీ అందరికీ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ తప్పకుండా చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెరీ థ్యాంక్ యూ అండి.